ఒకటి ఇంతవరకు గారు చెప్పినట్లు మొత్తం యంత్రాంగం దగ్గర నుంచి మంత్రివర్గం అంతా కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నాడు. మీరన్నట్టు తనకంటే ఒక ముద్ర అంటే పాపము సీనియర్లు అందరూ ఆ పేరుతో అచ్చెన్నాయుడు గారిని, పయ్యావుల కేశవ్ గారిని వీళ్ళందరినీ కూడా తప్పించేటువంటి మార్గం ఇంకెవరెవరు తీసేస్తారు, మీకు తోచిన పేర్లు అని చెప్తారా? అంతే కదా సార్. ఆయనకు నచ్చిన వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళే కాబట్టి ఈ కథనం ఆధారంగా మనం మాట్లాడుతున్నాం. సీనియర్లు అందరూ తప్పిస్తారు. సీనియర్లు పయ్యావుల కేసు, అదే విధంగా అచ్చెన్నాయుడు అధ్యక్షుడి పదవి నుంచి కూడా సింపుల్ గా తప్పించేసేసి ఇంకొకరికి ఇచ్చుకున్నారు పార్టీ రాష్ట్ర శాఖ కూడా. ఇదంతా ఏం లేదు సార్. ఇప్పుడు ఆల్రెడీ తన యొక్క లోకేష్ ముద్ర వేస్తా ఉన్నారు. ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది పూర్తిగా వస్తా ఉంది. భవిష్యత్తులో ఇంకా ప్రభుత్వం రాదనేటువంటి ఉద్దేశంతో మన పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇందాక మనం అన్నట్టు మీరు అన్నట్టు చిన్నపిల్లల గురించి కూడా మనం మాట్లాడద్దు, కానీ ఇలా భజన చేస్తా ఎలా ఉందంటే మన కొనసాల రామకృష్ణ గారు లాంటి వ్యక్తి కూడాను ఎంపీగా చేశాడు, మంత్రిగా చేశాడు. ఆయన సీనియర్ కూడాను మొత్తం ఆ లోకేష్ గారి పుత్రు గారి భజన చేస్తుంటే మేము గాని మా పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా కూడాను చంద్రబాబు గారు సూచించిన వ్యక్తి వినయ విధేయత ప్రదర్శిస్తాము. అది లోకేష్ గారు కావచ్చు, లేకపోతే కనుక దేవంశ్ గారు కావచ్చు, లేకపోతే కనుక ఎంపీ 5,000 కోట్లు దోచుకున్నటువంటి శాఖపట్ల పక్కనే ఉన్నారు కదా, ఆ ఎంపీ గారు భరత్ గారు చెప్పినా వాళ్ళ పిల్లలు చెప్పినా కూడా చంద్రబాబు గారి మాట తూచా తప్పకుండా పాటిస్తామనేటువంటిది జనసేన తరఫున కొత్తాల గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. తర్వాత ఈయన కూడా లోకేష్ గారు కూడా మాట్లాడతాడు. మనం ఉన్నారు కదా చిన్నపిల్లల గురించి అసెంబ్లీలో ఎందుకయ్యా మాట్లాడేదని. ఈయన కూడా చెప్తాడు మా పుత్రుడు కూడా చాలా సమర్థుడు, ఆయన ఒక బుక్ ఇస్తే ఇమ్మీడియట్ గా ఒక రోజులోనో ఒక నెలలోనే బుక్ అంతా చదివేస్తాడు. ఒక రోజులోనే నేను చదవాలంటే నెలన్నర పడుతుంది, ఆ బుక్కులు అంత బాగా చదువుతాడు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటిది ఆ విధంగా చెప్తా ఉన్నారు. అంటే అదొక విధానం ఏమో. అంటే తెలివిగా చంద్రబాబు గారు ఏమో లోకేష్ గారిని పొగట్టం, లోకేష్ గారు చంద్రబాబు గారిని పొగట్టం, లోకేష్ గారు మళ్ళీ తన కుమారుడు గురించి కూడా చెప్పుకోవటం, అదొక స్టైలు. జనంలోకి వెళ్ళడానికి అదొక మార్గమేమో. అది కూడా ఒక వ్యూహం కావచ్చు. దాన్ని మనం పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీస్లో చూసినప్పుడు వాళ్ళు రైట్ అని అనుకోవాలేమో. తప్పకుండా వ్యూహం ప్రకారమే తన పుత్రుడిని చంద్రబాబు ఏమో పుత్రుని లోకేష్ ను పొగుడితే, లోకేష్ గారు దేవాంశ్ గారిని పొగుడతా, వీళ్ళందరూ కూడాను ఇప్పుడు నా భజన కాదునైనా నా కుమారుడు భజన లోకేష్ చేస్తున్నారు, మీరు భవిష్యత్తులో కూడా నా మనవడి భజన కూడా చేయాలనేటువంటిది ఇప్పటి నుంచే ఇంట్రొడక్షన్. ఒక రాజకీయాల్లో ఒక కళ, అది ఒక వ్యూహాత్మకంగా ఉన్నారు. సో ఏది ఏమైనా సార్, పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కాపుల మనోభావాలు దెబ్బతీస్తాడా లేదా తన యొక్క ముఖ్యమంత్రి తను కావాలనుకుంటాడా అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరిచ్చినా కూడా రాష్ట్రంలో అనేటువంటి 20 సీట్లకి ఎవరిస్తారబ్బా? 20 సీట్లకి సీఎం పదవి ఎవరిస్తారు? మహా అయితే ఉంటే ఉండండి, లేకపోతే లేదనే పరిస్థితి వస్తుంది తప్ప పవన్ కళ్యాణ్ గారు అడిగినా ఇవ్వరు కదా. పైగా ఆయన అడగట్లేదు కూడా కదా. 15 ఏళ్ళు నేనే మీకే అండగా ఉంటానని చెప్తున్నారు కదా. నార్మల్ గా మనం అనుకున్నట్టు సార్ 21 సీట్లు ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళకి 134 సీట్లు ఉన్న వ్యక్తి నిర్ణయాలు ఏడ్పాలన్నా కూడా BR9 రిమూవ్ చేయాలన్నా లేదా తిరుపతి లడ్డు మన అబద్ధాలు నిజాలు అవుతున్నాయి అని చెప్పినా కూడా ఏదైనా కూడా ఆయన పిలుచుకొని ఇంటికి తీసుకొని వచ్చేసి ఒక మహా డిస్కషన్ జరుగుతా అంటే మనం అనుకోవాలి కదా. సమబుజ్జి అనేటువంటిది మీడియా ఒక లేపుతుంది కదా. అబ్బా పవన్ కళ్యాణ్ గారితో చర్చలు, 134 మంది మద్దతు, సంపూర్ణ మద్దతు ఉంది. ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా కాదనేవాళ్ళు లేరు. అయినా కూడా అతను విలువ ఇచ్చినట్టు వాళ్ళు ఏదో అభిప్రాయం చెప్పినట్టు ఒక వ్యూహాత్మకం మీరు అన్నట్టు ఇక్కడ ఏమీ లేదు. కనీసం అంటే కనుక వాళ్ళ తమ్ముడికి అన్నగారికి ఏమో ఒక సంవత్సరం దాటిపోయింది, ఇమ్మీడియట్ గా రాజ్యసభ కాదు మన నాగేంద్ర బాబు గారిని మంత్రి పదవిని ఇస్తున్నా అని అఫీషియల్ గా నోట్ ఇచ్చినా కూడా ఇంతవరకు చేయకున్నా కూడాను నోరు ఇప్పలేదు ఆయన. వాళ్ళ కుమారుడికి ముఖ్యమంత్రి ఇస్తామన్నా కూడా సరే కానివ్వండి అంటున్నారు. కానీ వాళ్ళ మనవాడికి అది ఏజ్ లేదు కాబట్టి, ఆ అర్హత లేదు కాబట్టి, లేకపోతే కనుక దేవాంశ్ గారు ఈ రోజు చేసిండే వాళ్ళేమో, ఆయన ఏమన్నా ప్రధానమంత్రిని చేసిండే వాళ్ళేమో. అంటే ఇలా ఆలోచనలు ఆ ఎల్లో మీడియా వాళ్ళు చూస్తుంటే ఉపరాష్ట్రపతిగా అంట, లేకపోతే కనుక ఉప ప్రధాని అంట. ఉప ప్రధానమంత్రి ఎప్పుడు క్రియేట్ చేస్తున్నారో ఈయన రాజ్యసభ పంపిస్తారో తెలియదు. ఒక ఊహాగానాలు ఏంటంటే ప్రజల మైండ్ సెట్ ని బీహార్ లో మార్చారు కాబట్టి ఇక్కడ కూడా లోకేష్ గారి పట్టాభిషేకం జరుగుతుంది, చంద్రబాబు గారిని తప్పించినా కూడా మీరందరూ ప్రిపేర్ కాండి అని చెప్పి లోకేష్ వర్గం మీడియా ద్వారా ప్రచారం చేస్తా ఉంది. దానికి చంద్రబాబు గారు ఎలా రియాక్ట్ అవుతారో, పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవుతారో అది ఇంటర్నల్. మాకు కావాల్సింది ఇచ్చిన హామీలు తప్పకుండా అమలు చేయాలి, అదే విధంగా పరిపాలన సక్రమంగా ఉండాలనేది మాత్రం మేము చూసుకుంటాం ప్రతిపక్షంగా. అయితే ఒక పాయింట్ అయితే వాస్తవం. తెలివిగా తెలుగుదేశం వాళ్ళు అధినాయకత్వం ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ గారిని చాలా గుడ్ హ్యూమర్లో పెట్టుకుని మంచిగా చూసుకుంటా మిగతా వాళ్ళందరినీ గాలికి వదిలేసినా పర్వాలేదు అన్నట్టుగా వాళ్ళు తెలివిగా వ్యవహరిస్తున్నారు. అదే టైంలో ఇప్పుడు కదిరిలో జరుగుతూ ఉంది. బీజేపీ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారట. అంటే బీజేపీలో కూడా మోడీ గారు తప్ప ఇంకెవరికి పెద్ద ఇది లేకుండా అమిత్ షా గారిని మోడీ గారిని జాగ్రత్త చూసుకుంటే చాలు అన్న యాంగిల్లో టీడీపీ వాళ్ళు వెళ్తున్నారేమో
చూడాలి. చంపేస్తారంట అవసరమైనప్పుడు సార్ మాత్రం పాపం మాధవని కదిరి వాళ్ళని నరసింహస్వామి తీసుకుంటారు. వాళ్ళు వారి అవసరమైనప్పుడు వాళ్ళు కూడా ఓకే ఓకే సార్ అని వెళ్ళి దర్శించడానికి వెళ్తే ఆయన చంపేస్తే ఆయన ఇందాక ఒక మీడియా కూడా పెట్టాడు పాపం నన్ను చంపేస్తారంటే ఎలా చంపేస్తారో చూస్తామంటే ఎలా ఉందో చూడండి. కనీసం చంపడం BJP లో వరకు వెళ్ళిందా వ్యవహారం? చంపడం వరకు ఆయన అంటున్నారు, చంపేస్తారంటే ఎలా చూస్తారని నేను వెళ్తానని చెప్పి ఆయన ఇందాక లైవ్ ఏదో పెట్టించినాడు ఆయన ఫేస్బుక్ లోనే ఎక్కడో విష్ణువర్ధన్ రెడ్డి గారు కదిరిలో నేను వెళ్తాను అని చెప్పి. అంటే ఆ లోకల్ ఎమ్మెల్యేకి ఆయనకి తగదనేమో. ఏదైనా సార్ ఒక దేవుడి దగ్గరికి కూడాను హిందూ మతం ఉద్ధరిస్తామది ఇదంటే ప్రతి ఒక్కరిని ఆహ్వానించాల్సింది పోయి నాకు నచ్చిన వాళ్ళే స్వామివారికి రావాలా, నాకు నచ్చిన వాళ్ళే పూజలు చేయాలా, నాకు నచ్చిన వాళ్ళే హిందువులు, నాకు నచ్చకపోతే ఎవరు రాకూడదు అనేటువంటి ధోరణి పైన అరే వాళ్ళు పడుతున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పార్టీ బీజేపీ వాళ్ళు పడుతున్నప్పుడు మీరు ఎన్ని అంటే మాత్రం ఏం ఉపయోగంలే కానీ అదే పైన వాళ్ళు పడితే కింద వాళ్ళు కూడా చెప్పారు కదా. పైన వాళ్ళు ఇది శాసనం చేస్తారు, స్థానిక ఎమ్మెల్యేలు కింద సర్పంచుల దగ్గర నుంచి లోకల్ నాయకుడి వరకు అదే పాటిస్తారు కదా. ఆవు చేల్లో వేస్తే దూడ గట్టనం వేస్తుందా అని చెప్పి ఆ విధంగా